నేను పక్కకి కొన్ని నా సాధన కోసం రాసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే మన నాణ్యత తగ్గకూడదు కదా. వచ్చే సన్నివేశాలు అవే ప్రేమ పాటలు, అవే ఐటమ్ పాటలు, అవే మాస్ పాటలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి పక్కకి జరిగి మళ్ళీ నాలో రచయితని వాటికి ఊపిరిలో ఉండడానికి అప్పుడప్పుడు రాస్తూ ఉంటాం. అందులో అంతర్వేది అన్నా చెల్లెలు గట్ట అని ఉంటుంది, మీకు తెలుసు. కొంతమంది హంసలది వెళ్ళిన వాళ్ళకి కూడా తెలుసు. సముద్రంలో గోదావరి, సముద్రంలో కృష్ణ కలిసే చోట. అది చూసినప్పుడు అనిపించి అది ఆలంబనగా ఈ పాట రాసిన అనమాట. మనిషికి నిజంగా తెలియాల్సింది ఏది, పరమార్థం ఏది అని చెప్పడానికి. ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం, ఎన్నెన్ని నదులు కలిస్తే ఏ లాభం, కడలిలోన ఉప్పదనం కాస్త కూడా తగ్గనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం, ఎన్ని గుడులు వెలిస్తే ఏ లాభం, అసలెన్ని గుడులు వెలిస్తే ఏ లాభం, మనిషిలోన మంచితనం మత్సుకైన పెరగనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం, ఎన్ని పొదలు మొలిస్తే ఏ లాభం, ఇప్పుడెన్ని పొదలు మొలిస్తే ఏ లాభం, నవ్వు పూలు దారిలోన నాలుగైన పూయనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం, ఎన్ని కథలు తెలిస్తే ఏ లాభం, నీకెన్ని కథలు తెలిస్తే ఏ లాభం, వాటిలోన ఉన్న నీతి ఒక్కటైన పట్టనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం, ఎన్ని పదులు గడిస్తే ఏ లాభం, వయసెన్ని పదులు గడిస్తే ఏ లాభం, గౌరవాన్ని కోరుతూనే గర్వమింత వదలనప్పుడు ఎన్ని ఎదలు జడిస్తే ఏ లాభం, నీకెన్ని ఎదలు జడిస్తే ఏ లాభం, చెలిమిలోన ఉన్న తేనె చుక్కకైన నోచనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం. మనకి ఈ ప్రపంచంలో ఇల్లు కొనుక్కోవడం అనేది గొప్ప ఆశయం. సింగిల్ బెడ్రూమ్ కొన్నాం, డబుల్ బెడ్రూమ్ కొన్నాం, 4 bedrooms కొన్నాం, 5 bedrooms కొన్నాం. గదుల సంఖ్యతో మన ఇంటిని పోల్చుకుంటూ ఉంటాం. ఎన్ని గదులు తెరిస్తే ఏ లాభం, ఎన్ని గదులు తెరిస్తే ఏ లాభం, నువ్వెన్ని గదులు తెరిస్తే ఏ లాభం, కొంపలోన ప్రేమనేది కొంచెమైన దక్కనప్పుడు ఎన్ని నిధులు వరిస్తే ఏ లాభం, నిన్నెన్ని నిధులు వరిస్తే ఏ లాభం, కాటికేగు వేళలోన కాసు కూడా అందనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం, కడలిలోన ఉప్పదనం కాస్త కూడా తగ్గనప్పుడు ఎన్ని గుడులు వెలిస్తే ఏ లాభం, మనిషిలోన మంచితనం మత్సుకైన పెరగనప్పుడు ఎన్ని నదులు కలిస్తే ఏ లాభం.